అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని వారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. అదేంటంటే మరి 54 లక్షల రూపాయలకు సంబంధించి ఫ్రాడ్ జరిగింది అని చెప్పారు. విషయం ఏంటంటే ఇంకోటి, దానికి సంబంధించి రికవరీ చేయడానికి కూడా మేము బాధ్యులు అని చెప్పేసి వీళ్ళు లెటర్ రాసిచ్చినట్టుగా ఆయన అబద్ధ ప్రచారం అనేది చేశారు. వాస్తవమైన విషయం ఏంటంటే శ్రీనిధికి ఏపీఎం గారికి ఎటువంటి సంబంధం లేదు. శ్రీనిధికి సంబంధించి సపరేట్గా 3 మండలాలు కలిపి ఒక మేనేజర్ ఉంటారు. ఏపీఎం గారికి దానికి సంబంధం లేదు. ఇంకోటి, ఆ 54 లక్షల రూపాయలు ఆయన ఏదో చెప్తున్నాడో అది గోల్మాల్ అయ్యిందో లేకపోతే ఫ్రాడ్ జరిగిందో కాదు. అది ఏంటంటే కొంత శ్రీనిధికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని గ్రూపులకి లోన్ రూపంలో ఇచ్చినప్పుడు అవి కొన్ని రికవరీ కాలేదు. ఆయన చెప్పినట్టు 56 లక్షలు కూడా లేవు. అది ఒక 10-15 లక్షలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మాకు తెలిసింది. దానికి ఈ విఓఏలకి అసలు సంబంధం లేదు. అది సీసీలకి ఆ మిగిలినటువంటి శ్రీనిధికి సంబంధించినటువంటి ఆఫీసర్లకు తప్ప విఓఏలకు సంబంధం లేదు. కానీ దాన్ని ఏదో ఫ్రాడ్ జరిగింది, నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టి నా మీద నిందలేస్తున్నారని చెప్తున్నారు. మేము ఆయన చిట్టా అనేది తీయడం జరిగింది. ఈయన 10 సంవత్సరాల కాలం పాటు మధిరలో ఏపీఎంగా పనిచేయడం జరిగింది. మధిరలో పనిచేసేటువంటి క్రమంలో ఏంటంటే ఆర్ఎంకే నిధులు అని చెప్పేసి రావడం జరిగింది. ఆర్ఎంకే నిధులకు సంబంధించి 1,50 లక్షల వరకు ఇంతవరకు రికవరీ కాలేదని చెప్పేసి దాని మీద కేసు నడుస్తుంది ఢిల్లీలో. అంటే అప్పుడు ఎవరు ఉన్నారంటే ఈయనే దానికి ప్రధానమైనటువంటి బాధ్యుడు. అదేవిధంగా నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అనేటువంటి దాని నుంచి మళ్ళీ కొంత 1 కోటి రూపాయల వరకు నిధులు వచ్చినాయి. ఆ వచ్చేటువంటి నిధులను కూడా రికవరీ చేయలేదు. అక్కడ 1 కోటి రూపాయల నిధులు ఆగిపోయినాయి. దీని మీద కూడా కేసు నడుస్తుంది ఢిల్లీలో. తర్వాత ఏంటంటే సిఐఎఫ్